హలో అండి. ఈరోజైతే నేను చికెన్ కర్రీ చేశానండి. చికెన్ కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇది బగారా అన్నంలోకి కానీ, రైస్లోకి కానీ, రోటీల్లోకి కానీ, చపాతీలోకి కానీ, దేంట్లోకైనా సరే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు అయితే ఇలా సన్నగా చీరుకోవాలండి. ఇలా సన్నగా తరుక్కోవాలండి. నేను ఇక్కడ 2 కేజీల దాకా చికెన్ తీసుకున్నానండి. దాంట్లోకి అయితే 1/2 కేజీ ఉల్లిపాయలు తీసుకున్నానండి. 10 పచ్చిమిరపకాయలు కోసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలా ఒక గిన్నె తీసుకుని గిన్నెలో అయితే ఇలాగ నూనె పోసుకున్నానండి. నూనె కొంచెం కాగిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలండి. ఇలా ఉల్లిపాయల్లో కనుక ఇలా మనం సాల్ట్ కనుక వేసుకున్నామంటే ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గుతాయండి. ఎక్కువ టైం అయితే పట్టదు, త్వరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు. ఇలాగా నేను ఇక్కడైతే చికెను కడిగేసుకుని తీసుకుంటున్నానండి. చికెను ఇలా 2 అయితే లెగ్ పీసులు తీసుకుంటున్నానండి. మా బాబుకి అయితే చాలా ఇష్టం ఇలా లెగ్ పీసులు ఉంటే, అందుకని నేను ఇలాగా 2 లెగ్ పీసులు అయితే తీసుకున్నానండి. చికెన్లోకి ఇలా నీట్గా అయితే కడిగేసుకున్నాను. చికెను ఉల్లిపాయలు ఇలాగా వేగిన తర్వాత దీంట్లోకి అయితే టమాటాలు వేసుకుంటున్నానండి. ఇలా ఒక టమాటా అయితే ఇలాగా కోసుకుని వేసుకున్నానండి. ఇలా టమాటా కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయలు అయితే తీసుకుంటున్నానండి. ఇలా అల్లం వెల్లుల్లిపాయలు అయితే ఇలాగ శనకాల్లో అయితే నేను నలగొట్టుకుంటున్నానండి. మనకి ఇలాగ శనకాల్లో నూరుకుంటే చాలా మంచిదండి. ఫ్రెష్గా నూరుకుని వేసుకుంటే ఫ్రిడ్జ్లో గట్టా వేసుకున్నామంటే మనకి గ్యాస్ నొప్పి గట్టా వస్తుందండి. మనం ఇలా ఎప్పటికప్పుడే కనుక నూరుకుని వేసుకున్నామంటే కూర టేస్ట్ కూడా బాగుంటుంది, అలాగే టేస్ట్ బాగుంటుందండి. ఇలా ఉల్లిపాయలు టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయండి. ఇలా మగ్గిపోయిన దాంట్లో చికెన్ అయితే వేసుకోవాలండి. ఇలా మనం కడిగి పక్కన పెట్టుకున్న మొత్తం చికెన్ అంతా కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలండి. దీంట్లోనే మనం నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి పసుపు కారం వేసుకోవాలండి. ముందే ఉల్లిపాయల్లో ఉప్పు అనేది మనం వేస్తాం కాబట్టి సరిపోతుందండి. సరిపోకపోతే ఒకసారి నీళ్ళు పోసాక చూసుకోవచ్చండి. ఇలా చికెన్ కూడా ఉడికిన తర్వాత దీంట్లో పసుపు కారం వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి. చూసారు కదా, చికెన్లోంచి నీరు అనేది వచ్చి ఎగిరిపోయిందండి. దీంట్లోనే ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకుంటే సరిపోతుందండి. చికెన్ అనేది బాగా ఉడుకుతుంది. ఇలా నీళ్లు పోసుకొని బాగా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకోవాలండి. ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకుని నేను ఇక్కడైతే ధనియాలు, చెక్క, యాలకులు, లవంగాలు అయితే మసాలా అయితే నూరుకుంటున్నానండి. నేను చికెన్ మసాలా గట్టా అయితే ఎప్పుడు కూడా వేయనండి. ఇలా నూరుకున్న మసాలా అయితే కూర టేస్ట్గా బాగుంటుంది, మనకు కూడా టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇలా నూరుకుని వేసుకుంటే. అందుకే నేను అల్లం మసాలా కూడా నూరే వేస్తానండి. ఇక్కడ మసాలా కూడా బాగా నలిగిపోయిందండి. ఈ నలిగిపోయిన మసాలానే కూరలో అయితే వేసేసుకుందామండి. సరే, కూర కూడా దగ్గరగా ఉడికిపోతుందండి. మనం నూరుకున్న మసాలా ముద్దనైతే చికెన్ కూరలో అయితే వేసేసుకుందామండి. ఇలా నూరుకున్న మసాలా అంతా కూడా వేసేసుకుని ఒకసారి అయితే బాగా కలిపేసుకుందామండి. మనమైతే చివరిలో కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసుకోవచ్చండి. నేనైతే కరివేపాకు అయితే వేస్తున్నానండి. మా ఇంటి దగ్గర చెట్టు ఉంటుందండి కరివేపాకు.
నేనైతే అప్పటికప్పుడే కోసిన కరివేపాకు అయితే వేసేసానండి. అంతేనండి, మనకి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే దీంట్లోకి అయితే బగారా అన్నం చేశానండి, పలావ్ చేశాను. ఇలా కొంచెం సేపు మగ్గనిచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. సరే కదా, మనకి కూర అనేది రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం మగ్గితే సరిపోతుందండి. ఇంకా కొంచెం మగ్గిన తర్వాత ఈ పులుసు అన్నది మొత్తం ఎగిరిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మనకి చాలా చిక్కని గ్రేవీతో అయితే కూర అయితే రెడీ అయిపోయింది. దీంట్లోకి అయితే నేను ఇక్కడ పలావ్ చేశానండి. పలావ్ కూడా చాలా బాగా వచ్చింది. ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తానండి. పలావ్ వీడియో కూడా చూసారు కదా, అన్నం ఎక్కడ ఉడకకుండా లేకుండా అంటుకోకుండా ముద్దలా కూడా రాకుండా చాలా బాగా వచ్చిందండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.